Hi Mama, welcome back. The Hunger Games, The Ballad of Songbirds of Snakes. ఈ హాలీవుడ్ మూవీ రీసెంట్గా ఒక 4 days బ్యాక్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేశారు మామ. సో ఈ సినిమా ట్రైలర్ చూసి నేనైతే మోసపోయా. సో ట్రైలర్ మొత్తం కిరాక్ ఉంది. సినిమా చూసిన తర్వాత పరమ రాడ్డుగా ఉంది. ఈ మధ్య కాలంలో నేను చూసిన అతిపెద్ద రాడ్ సినిమా ఏదైనా ఉందంటే హాలీవుడ్ మూవీస్లో ఈ సినిమా మామ. ఈ సినిమా రన్ టైం 2 hours 37 minutes, అంటే 2 గంటల 37 నిమిషాలు రన్ టైం ఉన్న ఈ సినిమా స్టార్ట్ అయిన సినిమా ఒక 10 నిమిషాలకి బోర్ కొట్టేసింది మామ. డైరెక్టర్ ఏం తీశాడు కానీ పరమ రాడు తీశాడు. అసలు 2 గంటల 37 నిమిషాలు ఈ సినిమా రన్ టైం అవసరమా? అసలు 1 గంట 30 నిమిషాలకి ఈ సినిమా స్టోరీ చెప్పాల్సిన డైరెక్టర్ అలాంటిది 1 hour ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఈ సినిమాలో నాకు నచ్చింది ఒకే ఒక సీన్ మామ. ఒక డ్రమ్లో లక్షల పాములు ఉంటాయి. ఆ హంగర్ గేమ్స్ ఆడినప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారనమాట. ఈ పామ్స్ వాళ్ళని చంపేస్తుంది. ఆ సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది. మిగతా సినిమా పరమ రాడ్ అనమాట. అసలు మన హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ అండ్ అద్దె కట్టలేని పరిస్థితులు ఉంటాడు. ఈ హంగర్ గేమ్స్లో మన హీరో పార్టిసిపేట్ చేయాలి. తన కింద ఒక వ్యక్తి ఆ గేమ్లో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు విన్ అయితే మన హీరోకి ఒక బిగ్ ప్రైజ్ వస్తుంది. దాంతో మన హీరో అనేది సెటిల్ అవుతాడు. ఇక్కడ ఆ హంగర్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా లిటికేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని చనిపోయే పరిస్థితులు ఉంటాయి. సో అలాంటి క్రిటికల్ గేమ్స్ అనమాట ఆ హంగర్ గేమ్స్. సో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి దగ్గర ఒక 10 మంది ఉంటారు. సో వాళ్ళు చంపేయాలి, మనిషిని చంపేస్తాను. ఎవరైతే ఫైనల్గా నిలబడతారో వాళ్ళకి ఒక బిగ్ ప్రైజ్ అనమాట. సో 1 hour తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది మా సినిమా. ఆ 1 hour లోపు మాత్రం అమ్మ బడవ ఏం సినిమా చూసారో మనకు అనిపిస్తుంది. ఆ ఫీల్ అయితే గుర్తు వస్తుంది అనమాట. అండ్ లవ్ ట్రాక్ ఉంటుంది. తర్వాత లాస్ట్లో హీరోని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుందో అది అర్థం కాదు. సో ఫైనల్గా చూస్తే హీరో సెటిల్ అవుతాడు. అది ఎలాగనే డైరెక్టర్ క్లియర్గా చూపించాల. ఫైనల్గా ఈ సినిమాలో లూప్ హోల్స్ అనేది చాలా ఉన్నాయి. అండ్ కానీ ఒకటైతే మెచ్చుకోవాలి, సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్స్ వాల్యూస్ కానీ చాలా రిచ్గా ఉన్నాయి. కానీ స్టోరీ ప్రజెంట్ చేసిన విధానం కానీ డైరెక్షన్ కానీ చాలా పరమ చెత్తగా ఉంది. అండ్ మీకు తెలుసు నా రివ్యూస్ ఎలా ఉంటుందని. ఒక సినిమా నాకు నచ్చితే కనుక అది బాగా రికమెండ్ చేస్తాను. ఆ సినిమాని పదే మన ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తుంటా. కానీ ఈ సినిమా ఒకసారి మీకు అప్డేట్ ఇచ్చే తర్వాత అప్డేట్ ఇవ్వాల. సో సినిమా చూసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను చెప్పా. సో మొత్తానికి సినిమా చూసే పరమ రాడ్డు. ఈ మధ్యకాలంలో బాగా ఇరిటేట్ చేసిన సినిమా ఇది సెకండ్ అనమాట. అంతకుముందు బహిష్కరణ తెలుగు వెబ్ సిరీస్ అంజలి చేసిన ఆ వెబ్ సిరీస్ అది కూడా ఇరిటేట్ చేసింది. తర్వాత సెకండ్ ప్లేస్లో ఈ హంగర్ గేమ్స్. సో ఫైనల్గా ఈ సినిమా ఎవరైనా చూసిన వాళ్ళైతే కామెంట్ చేయడం బాబా, నేను తీసుకుంటా. నాకైతే అస్సలు నచ్చలేదు. రాడ్ అనమాట, 90 mm రాడ్డు. సో మొత్తానికి అది అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక, ఇన్ఫర్మేషన్ కాదు రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.